శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామాయణము యుద్ధకాండ 83వ సర్గం వరకు విన్నాము. ఇంద్రజిత్తు, రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు ఇంద్రుని జయించాడన్న కారణంగా ఇంద్రజిత్తు అనే పేరు కలిగినటువంటి వాడు మాయాసేతను సృష్టించి ఆంజనేయుడు మిగతా వానర వీరులు చూస్తూ ఉండగా మాయాసేతను సంహరించి యుద్ధము చేస్తూ ఉండగా రాముడు లక్ష్మణుడు యుద్ధ సన్నద్ధులై ఉంటూ ఉండగా గమనించి యుద్ధమునందు పారిపోయాడు. మాయాసేతను చంపినటువంటి దృశ్యమును చూసిన హనుమంతుడు సీతాసాధ్విని చంపేశాడు అని ఆ విషయమును రాముని గరింగించ వెనక మరల వస్తూ ఉండగా రాముడికి చెప్పగా రాముడు అచలితుడై నేల కూలిపోయాడు. ఆ సమయంలో లక్ష్మణుడు ధర్మము వల్ల ఉపయోగం ఏముంది, ధర్మం ఆచరించిన వాళ్ళ కష్టాలు కలుగుతూనే ఉన్నాయి, అధర్ముడుగా ఉన్నటువంటి రావణాసురుడు సుఖాలు అనుభవిస్తూనే ఉన్నాడు, నువ్వు కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు, మనం ధర్మము అనుకుంటూ కూర్చోవడం తగదు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇది సహజంగా మనందరం కూడా అనుకునేటటువంటి విషయమే. నరులుగా అవతరించినటువంటి వాళ్ళు నరుడు ఎలా ఉన్నాడో అలాగే ఆలోచిస్తూ ఉంటూ ఉన్నారు. 84వ సర్గము ప్రారంభం. లక్ష్మణుడు అన్నను రామచంద్ర గుణశేఖరుని ఓరడించుచుండగా చూచిన విభీషణుడు సైన్యమును నిలిపి అతడుకు వచ్చెను. దివ్యమైన ఆయుధములను ధరించి నల్లని కాటుక పర్వతము రంగులో ఏనుగుల వలెనున్న నలుగురు వీరులతో విరాజిల్లుచు విభీషణుడు అతడుకు వచ్చి దుఃఖముతోనున్న రాముని చూచెను. గౌరవ లక్ష్మణుని కౌగిలిలో ఆశ్రయము పొంది ఉన్న సత్యధర్మ పరాయణుని మహితాత్ముని విక్రమక్రముని పురుషోత్తముని పూజనీయుని ఇక్ష్వాకు వంశ పావన రామచంద్రుని విభీషణుడు చూచెను. వానరుల సన్నిధిలో లక్ష్మణుని కౌగిలిలో శోకముతో ఉన్న రామచంద్రుని చూచి విభీషణుడు అటులుండుటకు కారణమేమి అని ప్రశ్నించను. మాన్య సుగ్రీవుని విభీషణుని వానరులను చూచి కన్నీరు మున్నీరుగా విలపించుచు మాట రాక లక్ష్మణుడు విషయము చెప్పలేకనే చెప్పాను. విభీషణ మహాదుర్మార్గుడు ఇంద్రజిత్తు బహుధూర్తుడే జానకిని చంపివేసినాడని వాయునందనుడు చెప్పగా రాముడు మూర్ఛనొందినాడు. అలా చెప్పుచున్న అర్థము లేని మాటలను మధ్యలో ఆపి మూర్ఛ చెంది ఉన్న రామునితో విభీషణుడు అక్కడ ఉన్న వారంతా సంతోషించినట్లుగా ఒక మంచి మాటను చెప్పాను. వాయునందనుడు చెప్పిన దుఃఖకర మాట నిజముగా అసత్యము, నేను దానిని ఎన్నడూ పూర్తిగా నమ్మజాలను. సముద్రము ఎండిపోయినదని ఎవరైనా చెప్పినా అది ఎంత అసత్యమో ఇది కూడా అంతే. మహాబాహు రామా వినుము, జానకి విషయములో రావణుని బుద్ధి సంగతి నేను ఎరుగుదును. అతడు సీతను ఎన్నడూ చంపడు, ఇది నిజము. సీతాసాధ్విని శ్రీరామునకు ఒప్పగించుట ధర్మమని నీతి అని నేను ఎన్నో మార్లు చెప్పి ఉన్నాను. కానీ హీనుడు రావణుడు నా ప్రార్థనను తోసిపుచ్చినాడు. అతడు మంచిని చెప్పగా వినువాడు కాదు. పూజ్య సాధ్వి నిర్మల ధర్మమూర్తి జానకిని సామధానముల చేత ఎవరికి శక్యము కానిది ఉపాయమున సాధ్యమగున
ఆమెను యుద్ధమును మట్టుపెట్టుట ఎవరికైనా సాధ్యమగునా? కావున గర్వముతో మత్తుడైన ఇంద్రజిత్తు మాయాసీతను సృష్టించినాడు. ఆమె నిజముగా సీత కాదు. ఇంద్రజిత్తు మాయ అయితే సృష్టించిన సీత అది. నా మాట నమ్ముడు. ఇప్పుడు ఇంద్రజిత్తు అడవులలో నికుంభలాలయమున నికుంభ ఆలయమున హోమము చేయును. అతడు హోమము పూర్తి చేసుకుని వచ్చినచో ఆ రావణిని గెలుచుట ఇంద్రాది దేవతలకు గాని ఎవరికి సాధ్యము కాదు. వానరుల మనోధైర్యమును భగ్నము చేయ పూనుకొని ఈ విధముగా మాయాదేవతను సృష్టించి మిమ్మలను నమ్మించి మోసము చేస్తున్నాడు. ఇది నిజము. నా మాటలను విశ్వసించండి. శ్రీరాఘవ, హోమము పూర్తి కాకముందే మన సేనలను ఉద్యమించి అక్కడికి పోయి దానిని భగ్నము చేయవలయును. నీవు శోకమును విడువుము. నీ సైన్యమునంతా నిన్ను చూచి వ్యధనుందినది. శ్రీరామ, నీవు ఇచ్చటనే ఉండుము. మేము సేనలతో పోయేదము. కార్యము సిద్ధించుకొని దీసారి సౌమిత్రిని మాకు సాయముగా పంపించము. పురుషోత్తముడు లక్ష్మణుడు క్రూర బాణములను వేసి హోమమును భగ్నము చేయను. అంతటా ఇంద్రజిత్తు హోమము చేయడం మానివేయను. అప్పుడు యుద్ధరంగమున ముష్కరుని చంప వీలగును. లక్ష్మణుడు వేయనట్టి పక్షి రెక్కలతో కూడుకున్న వేగవంతమైన తీక్షణమైన బాణములు రావణి యొక్క ఎర్రని రక్తమును క్రూర పక్షుల వలె తాగివేయును. మహాభుజ రామచంద్ర, ఇంద్రజిత్తును చంపుటకు ఎలాగైనా లక్ష్మణుని పంపించుము. సురేంద్రుని వజ్రాయుధము వలె సుగుణ లక్ష్మణుని బాణములు ఇంద్రజిత్తును మట్టుబెట్టును. పురుషోత్తమ రామ, శత్రువులను చంపుటకు ఇప్పుడు ఆలస్యము చేయుట తగదు. సురేంద్రుడు ముష్కరుల రాక్షసులను చంపుటకు శీఘ్రము ఆజ్ఞనిచ్చినట్లు ఇంద్రజిత్తును చంపుటకు ఆజ్ఞనిమ్ము. నికుంభలాలయమున ఇంద్రజిత్తు హోమము పూర్తి చేసిన వానిని గెలుచుట సాధ్యము కాదు. వాడు అదృశ్యముగా నుండి యుద్ధము చేయుచుండగా దేవతలకు కూడా వానిని గెలుచుట సాధ్యము కాదు. 84వ సర్గము సమాప్తము. 85వ సర్గము ప్రారంభము. విభీషణుడు చెప్పిన మాటలన్నీ వినినను. ప్రియురాలు వియోగ విషాదమునున్న శ్రీరాముడు ఆ మాటల సారమును పూర్తిగా గ్రహింపలేని వాడయ్యను. శత్రునాయకుడు రామచంద్రుడు కొంచెం ధైర్యము చేసుకుని తన సంశయము నివృత్తి చేసుకున్నటకు వానరులందరి సమక్షమున విభీషణును చూచి ఇట్లు పలికెను. నాయకోత్తమ విభీషణ, నీవు చెప్పినది నేను విన్నాను. కానీ దానిలోని ముఖ్య విషయము గ్రహించుట నాకు శక్యము కాకపోయినది. కావున విషయము మరొక్క మారు వివరించము. రాముడు అలా దీనముగా అడుగగా విభీషణుడు సంతోషమానసునుడై దానికి ప్రత్యుత్తరముగా ప్రీతితో ఇట్లు వచించను. పావన రామచంద్ర, సేనలను యుద్ధము చేయుటకు తగిన స్థానములనందు నిలుపమని ఆజ్ఞాపించినావు కదా. మేము నీవు చెప్పినట్లే చక్కగానే వెంటనే చేసినాము. యుద్ధము చేయుటకు తగిన విధముగా సైన్య విభాగములను పరాక్రమవంతులైన సేనానాయకులను శత్రువులను ఎదుర్కొనుటకు వేరువేరుగా నిలిపితున్నాయి. రాఘవ, ఇంకొక యథార్థమైన విషయము చెప్పవలసి ఉన్నదని చెప్పేదని ఆలోచించము. కారణము ఏమీ లేకుండా జంకుతో దుఃఖము పొందుతున్నావు. నీ బాధను చూసి మేము కూడా తప్పించుతున్నాము. రఘోత్తమ, నీ మనసులోని జానకిని గురించి దుఃఖము అనవసర దుఃఖము మానుకొనుము. ఈ దుఃఖముతో నుండుట శత్రువునకు సంతోషము కలుగచేయను. వీరవరేణ్య రామ, జానకిని పొందుటకు గాను రాక్షసులను తప్పక సంహారం చేయవలేను. నీవు పౌరుషమును చూపించవలేను. నీవు సౌక్ష్యముగా సంతోషముగా నుండుట యోగ్యము. రామ, నీకు చేయవలసిన కర్తవ్యమును చెప్పేదను. నికుంభలాలయమునందున్న ఇంద్రజిత్తును యుద్ధమున లక్ష్మణుడు సర్పములోని క్రూర బాణములతో చంపుటకు వెడలేట యుక్తమగను. వీరుడు ఇంద్రజిత్తు తపము చేసి బ్రహ్మ నుండి వరములు పొంది ఉన్నాడు. బ్రహ్మశరము అను బ్రహ్మాస్త్రమును అనుకొనిన ప్రకారము పైనుంచి అశ్వములను సంపాదించి ఉన్నాడు. బ్రహ్మ ఇంద్రజిత్తుకు వరములు ఇచ్చుచు నిన్ను నికుంభలాలయమున చేరకుండాను హోమము చేయకుండాను ఎవడు ఆపు చేసి ఆయుధములు వేయునో వాడే నిన్ను చంపును అని పలికినాడు. మహాభుజ రామ, ఇంద్రజిత్తును చంపుటకు ఆజ్ఞనిమ్ము. ధూర్తుడు అతడు
చనిపోయిన రావణాసురుడు బంధుమిత్ర జనులతో కూడి ఉన్నను నిజముగా జీవోత్సము వంటి వాడే అగును. విభీషణుడు సమస్త సత్యములు చెప్పగా విన్న రాముడు, విభీషణ, నీవు చెప్పిన విషయములన్నీ నేను ఎరుగుదును కదా అని పలికెను. ఇంద్రజిత్తు బ్రహ్మ ఇచ్చిన దివ్యాస్త్రముల కలవాడు, చాలా మాయలు కలవాడు సూర్యుడు. యుద్ధమున వరుణునితో సహా దేవతలందరూ నిశ్చేష్టలను చేయగల వీరుడు. విభీషణ పరమ వీరుడా, ఇంద్రజిత్తు రథమునెక్కి ఆకాశ మార్గమున సంచరించగా మబ్బులలో సూర్యుడు కనపడనట్లు అతని గమనము చూడలేము. లక్ష్మణ, జాంబవంతుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు వీరందరూ నీ ప్రక్కనుండగా మాయావి ఘన ఇంద్రజిత్తును హతమార్చుడుము అని రాముడు పలికెను. నీవు ఇంద్రజిత్తుతో శౌర్యముతో యుద్ధము చేయుచుండగా నీ వెనుకనే విభీషణుడు ఉండి ఇంద్రజిత్తు పన్ను అన్ని రకముల మాయలను నీకు యథోక్తముగా వివరించును. రాముని మాటలు ఆలకించిన ధైర్యవంతుడు యుద్ధమున శత్రువులను ముష్కర సూర్యులను గెలువగల నైపుణ్యము గలవాడు లక్ష్మణుడు ధనుసును చేతబట్టి యుద్ధమునకు బయలుదేరి వెడలను. పిదప లక్ష్మణుడు ఉత్సాహముతో కవచమును ధరించి ఖడ్గమును చేతబట్టి యుద్ధమునకు బయలుదేరుచు నమ్రతతో శ్రీకర రామచంద్రుని పాదములకు మ్రొక్కెను. రామచంద్ర ప్రభు, నా ధనుస్సు నుండి వెలువడు బాణములన్నీ ఇంద్రజిత్తును చీల్చివేసి హంసలు నదిలో ప్రవేశించినట్లు లంకలో ప్రవేశించును. సోదర రామ, నా దివ్య బాణములు రాక్షస వీరుడు ఇంద్రజిత్తు దేహమును ఘోరముగా సమూలముగా చీల్చివేసి గాలికి ఎగురునట్లు చేయుట ఖాయము. తేజవంతుడు లక్ష్మణుడు అగ్రజుడు రామునితో అలా పలికి ఇంద్రజిత్తును యుద్ధమును నాశనము చేయుటకు సైన్యముతో కూడి రాముని ఆజ్ఞ తీసుకుని ఉత్సాహంతో బయలుదేరి వెడలు. విక్రముడు లక్ష్మణుడు మహనీయుడు రాముని పాదములకు అంజలి ఘటించి సంతోషముతో ప్రదక్షిణ చేసి నికుంభల ఆలయమునకు బయలుదేరి వెడలను. శౌర్యవంతుడు, ప్రతాపవంతుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు అయిన లక్ష్మణుడు రఘుత్తముని శుభాశీస్సులను స్వీకరించి ఉత్సాహముతో వేగముగా బయలుదేరాడు. పావన సౌమిత్రి బయలుదేరగా హనుమంతుడు, విభీషణుడు, వానర వీరులు, సేనా నాయకులు అతనిని అనుసరించి వెళ్ళిరి. అంతటా జాంబవంతుడు తన సేనలతో కలిసి వేగముగా సౌమిత్రి కలువగా తప్పక జయము సంభవించునని లక్ష్మణునకు విశ్వాసము కలిగాను. మిత్రులకు సంతోషము కలిగించు లక్ష్మణుడు దూరమున కార్యము సిద్ధించుటకు వ్యూహముగా నిలిచి ఉన్న రాక్షస సేనలను చూచాను. కలంకము లేని లక్ష్మణుడు వెంటనే విలంబులు దాల్చి బ్రహ్మ ఇచ్చిన వరప్రకారము ఇంద్రజిత్తు హోమము చేయకముందే అతనిని చంపుటకు ఎదురుగా నిలిచాను. ప్రతాపవంతుడు సౌమిత్రి ఇంద్రజిత్తు హోమము చేయు ప్రదేశమునకు హనుమంతులతో అంగదులతో కలిసి వెళ్ళి ఇంద్రజిత్తును చంపుటకు అతని ముందు నిలిచాను. గొప్ప ఆయుధములతో ఉన్న శత్రు సైన్యములతో నిండి ఉన్నది. రథముల కాంతులతో వెలుగొందుచున్నది. ప్రవేశించుటకు కొంచెము కూడా అవకాశము లేకుండా ఉన్నది. సాటి లేని బలము గల సైన్యములతో నిండి ఉన్నది. అయినా భీకర యుద్ధభూమిని లక్ష్మణుడు తన సేనలతో ప్రవేశించను. 85వ సర్గము సమాప్తము. 86వ సర్గము ప్రారంభము. శ్రీ విభీషణుడు ఆ పరిస్థితులలో శత్రువులకు హితము కానిది, తన కార్యము వేగముగా ఫలించినది అయిన మాటలను పలికను. నల్లని మేఘముల సముద్రముల వలె కనబడుచు ఉన్న వానర సైన్యమంతయు శిలలు ఆయుధములుగా ధరించి ధైర్యముతో రాక్షసులతో పోరు సలపవలెను. పరాక్రమవంతుడా లక్ష్మణుడా, ఆయుధములతో సర్వము సిద్ధమై వచ్చిన రాక్షస సేనలను భగ్నము చేయుటకు ముందుగా ప్రయత్నించుము. అప్పుడు దితిజేసుడు ఇంద్రజిత్తు మన కంటబడును. లక్ష్మణ, హోమము పూర్తి కాకుండా ముందే నీవు వజ్రాయుధ సమానమైన బాణములను ప్రయోగించే రాక్షసులను నాశనము చేయము. వ్యూహాత్మకముగా పరాక్రమముతో వెంటనే ముందుకు సాగుము. వీరాగ్రేసర లక్ష్మణ, సకల లోకములను భయము కలిగించుతున్న దుర్మార్గుడు మాయాయుద్ధమున ఆరితేరినవాడు
అధర్మ పనులు చేయువాడు ఇంద్రజిత్తుని సంకోచము లేకుండా వెంటనే సంహరించుము. శుభలక్షణములు గల లక్ష్మణుడు విభీషణుని వచనములను ఆలకించి అతి భయంకరమైన క్రూర బాణములను రావణిపై వర్షింపజేశాను. విధవ వానరసేనలను వృక్షములను పర్వత శిలలను ఆయుధములుగా చేతులు పెట్టి నిలిచి ఉన్న రాక్షస సేనలపైకి దుమికిరి. అంతట రాక్షస సేనలు వాడి అయిన బాణములను ఖడ్గములను శక్తులను తోమరములను పట్టుకుని యుద్ధమున వానరులను ఎదుర్కొనుటకు ధైర్యముగా నిలిచిరి. ఇటు వానర వీరులు అటు రాక్షస సేనలు ధైర్యముగా పోరు సలుపుచుండగా దిక్కులు పెకటలున్నట్లు ధ్వనులు పుట్టి భూమి ఆకాశములు నలుదిశల లంకానగరము అంతటా అఖండముగా వ్యాపించినవి. వారు వృక్షములు పర్వతములు శిలలను వాడి అయిన బాణములను ఆయుధములను చేతపట్టుకుని యుద్ధము చేయుచుండగా వాటితో ఆకాశమంతా కప్పివేయబడినది. వికృతమైన ముఖములు బాహువులు గల రాక్షసులందరూ మహాయుధములను తీసుకుని వానర సేనలపై వేసి కొట్టిరి. వానరులు కూడా వృక్షములను పర్వతములను శిఖరములను పట్టుకుని రాక్షసులపైకి ప్రయోగించి వారిని హతము గావించిరి. విక్రమక్రములు పెద్ద శరీరములు కలవారు అయిన భల్లోకములు వానర వీరులు భయంకరముగా యుద్ధము చేయుచుండగా చూచి రాక్షస సేనలు తలడిల్లిపోయినవి. శత్రుసేనలు రాక్షస సేనలను అనేక విధములుగా పీడించుచుండగా చూచిన ఇంద్రజిత్తు హోమము చేయుట ఇంకా సాగక ఇంకొక మార్గము లేక దానిని ఆపుచేసను. కోపముతో లేచిన ఇంద్రజిత్తు చీకటి కలుగు చేయుచున్న వృక్షములను తొలగించి ప్రకాశించుతున్న అశ్వములను కట్టబడిన రథమును ఎక్కెను. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు శక్తివంతమైన ధనుస్సును బాణమును ధరించి నల్లని మేఘము వలె ప్రకాశించుతున్న రక్తవర్ణ నేత్రములతో భీకరముగా యుద్ధభూమిని మృత్యుదేవత వలె నుండెను. ఇంద్రజిత్తు రథమును చూచిన రాక్షస సేనలు ఉత్సాహవంతులై భీకరముగా లక్ష్మణునితో యుద్ధము చేయుటకు ధీరులై ఇంద్రజిత్తును చుట్టూ చేరిరి. శత్రునాశకుడు పర్వతము వంటి శరీరము కలవాడు హనుమంతుడు ప్రళయకాల అగ్నివలే యుద్ధమును విజృంభించి రాక్షస సేనలపై వృక్షములు వేసి వారిని మూర్ఛల చేశాను. ఆ రాక్షస సేనలను హనుమ చావుగొట్టుచుండగా చూచిన రాక్షస సేనలు అతనిపై వివిధ ఆయుధములను ప్రయోగించరు. అంతటా ఆ వాయుజుండు అంటే ఆంజనేయుడు నివ్వటిల్లడు అమిత శక్తియుక్తుండును సగటు దైత్య స్తుత్య భూరి ధీర వీర నాయకులను సంహారము గావించుచుండగా విజృంభించి మించి అద్దెల్ల వీక్షించి తక్కిన దైత్యవ్రాతము హనుమంతుని ఆటకాట్టింప సమకట్టి పట్టిస శీతశూలధరులై శాలాసి పాణులై శక్తి న్యస్తశస్త నిస్తుల హస్తులై మరొకరి మూర్ఖుని కర్కశముగా మర్కటోత్తమ హనుమంతుని పరిపరి విధముల కొట్టిరి. ఇంకను అనన్యాన్య సామాన్య దైత్యులు శైల సంకాస హనుమంతునట్టి పట్టున చుట్టూను చేరిరి. పరిఘ గధ కుంతల శతసహస్ర శతఘ్నులను ముద్గర పరస్వధ బిందిపాల శూలాధ్యాయుధాది క్రూర ఘోర వ్రజంబులతోడను మరియు ముష్టిఘాతములను అసనిపాతాఘాతములను యుద్ధమున హనుమంతుని కాయమ్మును గాయమ్ము గావించిరి. తదుపరి దైత్య విజృంభణ సంరంభ సమస్తము సంవీక్షించియు ఆంజనేయుడు క్రుద్ధ నిబద్ధ బుద్ధి యుద్ధి సన్నద్ధుండై చాలా మందిని ధనుజులను నిజ ఘన విక్రమక్రమ్మున మట్టుపెట్టను. ఆ రాక్షస వీరులను నిర్భయముగా మట్టుపెట్టుచున్న హనుమను చూచి ఇంద్రజిత్తు కోపము చెంది వానిపై తన పరాక్రమమును చూపించాను. సారథి ముందుగా పరమ ధైర్యముతో పోరాడుచు రాక్షస సేనలను సంహరించుచున్న ఆంజనేయుని వద్దకు పోనిమ్ము. వానిని ఉపేక్షణ చేయరాదు, నేను వాని సంగతి చూచెదను. ఇంద్రజిత్తు చక్కగా పలికిన పలుకులను ఆలకించిన సారథి ఇంద్రజిత్తుతో సహా రథమును
ఆంజనేయుడున్న ప్రదేశమునకు తీసుకొని పోయింది. ఎదిరింపశక్యము కాని ఇంద్రజిత్తు ఎన్నో గంటగొడ్డళ్ళు, శరములను, ఖడ్గములను, పట్టిసములను, చిన్న చిన్న కత్తులను, మహాయుధములను సంధించి దండిగా యుద్ధరంగమున హనుమపై కురిపించను. వేయుచున్న ఆయుధములన్నింటినీ తొలగించుకొనుచు మిక్కిలి యుద్ధముతో క్రోధముతో హనుమంతుడు అక్కడున్న ఇంద్రజిత్తును చూచి ఇట్లు పలికెను. ఓరి దుర్మతి ఇంద్రజిత్తు, నీవు శౌర్యవంతుడు అయినచో నాతో యుద్ధము చేయము. నీ ప్రాణములను ఇప్పుడే హరించదను, కాచుకో. నీ పరాక్రమమును నా ముందు చూపించము. దుర్బుద్ధి ఇంద్రజిత్తు, మూర్ఖ, నీకు శక్తి ఉన్నచో నాతో ద్వంద్వ యుద్ధము చేయము. నా వేగమును తట్టుకొనుము. అప్పుడు నీవు రాక్షస గణములలో శ్రేష్ఠుడు అని గుర్తింపబడదు. లక్ష్మణ గమనించుము. ఇంద్రజిత్తు బలహీనుడై హనుమతో నెమ్మదిగా యుద్ధము చేయుచున్నాడు. కావున అమాంతము అతనిని ఎదుర్కొనుటకు నీకిదే తగిన సమయమని విభీషణుడు పలికెను. వీరుడు ఇంద్రునే జయించినట్టు ఇంద్రజిత్తు వాయుసుతుడు హనుమను చంపుటకు వేగముగా క్రిందికి దుముకెను. కావున సాటిలేని వాడి అయిన శత్రువులను సంహరించునవి అయిన శరములతో ఇంద్రజిత్తును వెంటనే చంపవయ్యా. ఇదే నీకు అనువైన సమయము. అతనిని ఇంకా ఉపేక్షణ చేయరాదు. విభీషణుని మాటలన్నింటినీ ఆలకించిన వీర మహాత్ముడు లక్ష్మణుడు అంత యుద్ధరంగమున బలశాలి పరాక్రముడు ఇంద్రజిత్తును చూచెను. 86వ సర్గము సమాప్తము. 87వ సర్గము ప్రారంభము. సౌమిత్రుతో ఆ విధముగా పలికి విభీషణుడు ధనుసుతో విరాజులుచు ఉన్న యుద్ధ సన్నద్ధులవుచూ ఉన్న సౌమిత్రుని తోడ్కొని యుద్ధరంగమునకు వెడలను. విభీషణుడు కొంత దూరము లక్ష్మణునితో కలిసి వేగముగా పోయి ఆ ప్రదేశములో జరుగుతూ ఉన్న హోమ కర్మలను ధ్వంసం చేయుటకు లక్ష్మణునకు చూపించను. తేజస్శాలి విభీషణుడు అచ్చట నల్లని మేఘము వలె భీకరముగానున్న ఒక మర్రి చెట్టును సుమిత్ర కుమారునికి చూపించను. బలవంతుడు ఇంద్రజిత్తు ఇచ్చట భూతములకు బలులను సమర్పించి టక్కుని టీవీగా యుద్ధమునకు బయలుదేరి వెళ్ళుచుండును. తరువాత ఇంద్రజిత్తు ఏ ప్రాణికి కనపడకుండా పోయి శత్రువులను తన శ్రేష్టమైన బాణములతో సంహరించుచుండును, జాగ్రత్తగా బంధించుచుండును. లక్ష్మణ, ఇప్పుడు నీవు నా మాటలను ఆలకించి తెలివిగా ఇంద్రజిత్తు ఆ వటవృక్షమును చేరకముందే వాని రథమును, అశ్వములను, సారథిని నీ నైపుణ్యముతో సంహరించుము. విభీషణుని మాటలను చక్కగా ఆలకించిన సుమిత్రానందనుడు ధైర్యముగా అలాగునే చేయుదునని పలికి పెద్ద ధనుష్టంకారము చేసి నిలబడను. బలవంతుడు విక్రమక్రముడు ఇంద్రజిత్తు కవచమును ధరించి ఖడ్గములను మొదలగు ఆయుధములతో ధ్వజముతోనున్న అగ్నికాంతితో ప్రకాశించుచున్న రథమున యుద్ధరంగమున కనబడను. వీరాగ్రణి ఇంద్రజిత్తు, నాతో యుద్ధము చేయుటకు రమ్ము, నీ ప్రావీణ్యమును చూపించుము అని సౌమిత్రి అజేయుడైన ఇంద్రజిత్తుని దైత్యునితో పలికెను. ఆ విధముగా లక్ష్మణుడు పలుకగా పౌరుషవంతుడైన ఇంద్రజిత్తు యుద్ధభూమిలో లక్ష్మణుని చూచి కర్కశమైన దుర్భరమైన మాటలను పలికెను. ఓరి రాక్షసి విభీషణుడా, ఘోర క్రూరుడా, నా పినతండ్రివై ఉండి నా తండ్రికి సోదరుడవై ఉండి ఇలా నీ కొడుకునకే ఏమాత్రము సంకోచించకుండా ద్రోహము చేయుదువా? దుష్టబుద్ధి, ఏమని చెప్పుదును? సోదర బంధుత్వము మట్టుపెట్టి జ్ఞాతులను సంగతి పూర్తిగా మంట కలిపి మైత్రి ధర్మములను ఇలా నాశనము చేయుదువా? దుర్బుద్ధి విభీషణ, సొంత రాక్షసుల క్షేమమును నీ చేష్టలతో కలరాచినావు. శత్రువులకు సేవకుడవైపోయి దీనస్థితిలోనున్న నిన్ను చూచిన జాలి కలుగుచున్నది. లోకములో పూజ్య సత్పురుషులు నిన్ను నిందించరా? విభీషణ ద్రోహి, నీవు అల్పబుద్ధివే కదా. నీవు తారతమ్యములు పరీక్ష చేయకున్నావు. సజ్జనులతో కూడిన నివాసము ఎక్కడ? దుష్టులను ఆశ్రయించి నివసించట ఎట్టుదో కొంచెము ఆలోచించుము. మీకు శత్రువులే సుగుణులు ధర్మాత్ములు అవుదురుగాక, బంధువులు గుణహీనులు అవుదురుగాక. గుణహీనులైన సొంత జనములే మేలు కదా. నిజముగా ఎన్నటికీ పరాయివాడే అగును. మతిలేనివాడా, స్వపక్షమును విడిచిపెట్టి శత్రుపక్షమున చేరినచో శత్రుపక్షము వారు తమ శత్రుపక్షము వారిని అందరినీ నాశనము చేసిన తరువాత శత్రుదేశం ఉండకూడదని నిన్ను కూడా సంహరించెదరు.
విభీషణ, రావణ సోదర, జ్ఞాతి వయ్యుండి దయ అన్నది ఏ కోసైనా లేకుండా పౌరురహీనుడవే శత్రువు రాముని సోదరుడు లక్ష్మణుని ప్రేమతో తెచ్చినావు. సోదరపుత్రుడు ఇంద్రజిత్తు ధిక్కరించుచు అగౌరవముగా కర్కశముగా పలుకుచూ ఉండగా విని విభీషణుడు ఇంద్రజిత్తుతో, ఓరి మదాంధుడా, నా స్వభావం తెలుసుకునియే ఇలా మాట్లాడుచున్నావే అని అనెను. నా స్వభావం తెలిసియే ఇలా మాట్లాడుచున్నావే అని అనెను. రావణి ఇంద్రజిత్తు, నీ పినతండ్రినైన నేను అత్యంతము దూషించదవా? ముఖ్యముగా అవినీతిలో క్రూరముగా సంచరించు రాక్షస కులమున పుట్టినను, రాక్షస బుద్ధి లేనివాడను. ఉదారమైన దుర్మార్గపు కార్యములు నాకు నచ్చవు. అధర్మముగా నడుచుకొనుట నాకు ఇష్టముండదు. ఎటువంటి విషమ స్వభావుడైన సోదరుడు విడుచున ధర్మశీల గుణవిహీనుని పాపకర్మములు చేయుడని విడిచిపెట్టువాడు చేతిలోని సర్పమును విడిచిపెట్టి సుఖించువాని వలె సౌఖ్యము పొందును. ఘన వీరుడా, ఇంద్రజిత్తు పరుల సొమ్మును అపహరించువాడు, అన్యుల భార్యలను దుష్ట కామముతో కాంక్షించువాడు కాలిపోవచున్న గృహము వలె విడువబడవలెను. ఇతరుల ధనమును అపహరించవలనను దుష్ట కోరిక, పరుల భార్యలను పొందుట, సజ్జనులను అవమానించుట అను మూడును లోకమున ఎప్పుడూ వినాశనమునకు కారణములగును. మునులను చంపుట, దేవతలతో శత్రుత్వము, అహంకారము, స్వజాతి వారితో దుర్మార్గ ప్రవర్తన అను రావణుని చెడు గుణములు మేఘములు కొండలను కమ్మివేసినట్లు సంపదలను నాశనము చేయును. కావున శీల గుణజ్ఞాన సమస్త హీనుడైన నీ తండ్రిని విడిచినాను. ఇక ముందు నీవు కానీ నీ తండ్రి కానీ లంకాపురము కానీ ఉండరు. సమూలముగా నాశనమైపోవట తథ్యము. రాక్షసత్తమ ఇంద్రజిత్తు, గర్వమధాంధ, నీవు మూర్ఖము బుద్ధివాడవు. యమ పాశములతో బంధింపబడి ఉన్నావు. నీవు ఇష్టము వచ్చినట్లు మాట్లాడవచ్చును. రాక్షసాధమ, నీవు నన్ను గురించి దారుణముగా చాలా పౌరుషముగా వాక్యములు పలికి ఉన్నావు. నీకు ఆపద దగ్గర పడినది. నీవు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళుట ఇక సాధ్యపడదు. ఇది నిజము. ఇంద్రజిత్తు, సౌమిత్రుని రణమున ఎదిరించి నీవు బతికిందువా? నీవు అసలు ఇప్పుడు సౌమిత్రుతో యుద్ధము చేయగలవా? నీ దేహము భస్మమైపోయి స్వర్గమున దేవతలు ఆజ్ఞాపించు పనులు చేయుచుందు. దైత్యుడా ఇంద్రజిత్తు, నీ బాణముల శ్రేణిని, మహాయుధములను, పరాక్రమమును చూపించము. సౌమిత్రి బాణాగ్ని తాకగానే నీవు నీ సేనలో ప్రాణములతో ఇంటికి వెళ్ళుట సాధ్యమేనా? 87వ సర్గము సమాప్తము. 88వ సర్గము వచ్చే భాగంలో విందాము. శ్రీ రామార్పణమస్తు. స్వస్తి.